మందారపల్లి విలేజ్లోని ఒక చిన్న ఇంట్లో ఉంటున్న అనామికది చాలా పేద కుటుంబం. తన భర్త రమేష్ టౌన్లోని సూపర్ మార్కెట్లో పనిచేస్తూ ఉంటాడు. అతని సంపాదనకు మరింత సంపాదన తోడైతేనే ఇల్లు గడుస్తుందని ఆలోచన చేసింది అనామిక. ఎండాకాలం అయినప్పటికీ నీళ్ల కరువు ఆ ఊళ్ళో ఉన్నప్పటికీ పెరట్లో కూరగాయలు పెంచుతూ అతి జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ వాటిని అమ్ముతూ ఉంటుంది. అలా వచ్చిన సంపాదనతోనే అత్తామామ శారదా ప్రసాదులతో పాటు పిల్లలు హరీషు భవ్యల్ని పోషించుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాత్రి నిద్ర పట్టటం లేదని అనామిక రమేషు ఇద్దరూ కలిసి కూరగాయల మొక్కల మధ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అనామిక, నన్ను మన్నిస్తావు కదూ? మీరేం తప్పు చేశారని మిమ్మల్ని నేను క్షమించడానికి? ఏ కష్టం నష్టం రాకుండా నిన్ను చూసుకుంటానని ప్రమాణం చేశాను. కానీ నువ్వు కష్టపడకుంటే, నువ్వు నష్టపోకుంటే ఈ 2 పూటల అన్నం తినేవాళ్ళం కాదేమో బహుశా. కష్టమని నష్టమని మీరనుకుంటున్నారండి, కానీ ఇది నా బాధ్యతని నేననుకుంటున్నాను. అతి తక్కువ సంపాదనతో కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలో అర్థం కాని అయోమయంలో ఉన్న భర్తకి తన వంతు చేయూతనివ్వటం, ముడిపడిన 3 ముళ్ల బంధం ఇచ్చే బాధ్యతగా తీసుకున్నావా అనామిక? అవునండి, భార్య భర్తల్లో ఇద్దరూ సమానంగా ఉండాలి. ఇద్దరూ చెరో సగం. మీదొక చెయ్యి అయితే నాదొక చెయ్యవ్వాలి. కష్టం వచ్చినా సరే అది ఇద్దరిదేనండి. నష్టం వచ్చినా ఇద్దరిది. సంతోషం వచ్చినా ఇద్దరిది. అదే బాధ కలిగినా కూడా ఇద్దరిది. అవుననామిక, అందుకే నేను ఏసీ ఉన్న సూపర్ మార్కెట్లో పనిచేస్తూ నిన్ను మాత్రం ఎండకు పనిచేపిస్తున్నాను. చల్లగా నేనుంటూ ఎండలో నిన్ను కూరగాయలు అవమానిస్తున్నాను. భార్యగా నేను మీ నుంచి కోరుకునేది 4 ప్రేమ మాటలు, 2 అన్నం ముద్దలు, ఎప్పటికీ దూరం కాని తోడు. ఇవేనండి, అంతే. నీ మనసు నాకు తెలుసు కదా అనామిక అని ఆ పేద భార్యాభర్తలు చాలా రోజులుగా ప్రేమగా మాట్లాడుకోవటం చూసి ఆ రాత్రికి కూడా తొందరగా వెళ్ళిపోవాలని లేదు. అందుకే నెమ్మదిగా సాగుతూ అలా అలా గడిచిపోయింది. మరుసటి రోజున కూరగాయలు అమ్మటానికి అనామిక బయలుదేరుతూ ఉంటుంది. పిల్లలు ఇంటి దగ్గరే ఉండాలి. ఎవరొచ్చినా పిలిచినా కూడా మీరెక్కడికి వెళ్ళకూడదు. తాతయ్యని నానమ్మని అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి అని ఏమాత్రం ఇబ్బంది పెట్టద్దు, సరేనా? అమ్మా, ఇంతెంటకి ఇంట్లో ఉండాలంటే ఏదోలా ఉందమ్మా. అవునమ్మా, నిప్పుల కుంపట్లా ఉందమ్మా మన ఇంట్లో. అందుకే నేను తాతయ్యని తీసుకుని ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్తానమ్మా. ఆ చెట్టు నీడలో చల్లగా ఉంటాము. నేనేమో ఆడుకుంటూ ఉంటాను. తాతయ్య అలా కాసేపు కూర్చుంటాడు, కాసేపు పడుకుంటాడు. నేనేమో నానమ్మని తీసుకొని మా బడి దగ్గరికి వెళ్తానమ్మా. అక్కడ చాలా చల్లగా ఉంటది. సాయంత్రం వరకు అక్కడే ఉంటాను. అక్కడున్న బొమ్మలతో ఆడుకుంటాను. నానమ్మేమో అక్కడే కాసేపు పడుకుంటుంది. ఎక్కడికి వెళ్ళొద్దు పిల్లలు, వడగాలి బాగా వస్తుంది. మీరలా బయటకెళ్లారనుకోండి, వడదెబ్బ కొడుతుంది. ఏం కాదులేమ్మా, అలా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటామని చెప్తున్నాం కదా. వడదెబ్బ కాదు, ఏ దెబ్బ కొట్టకుండా మేం చూసుకుంటాంలే అమ్మా. వద్దు పిల్లలు, ఈ ఎండకి పిల్లలైన మీరేమీ తట్టుకోలేరు. పెద్దవారైన తాతయ్య నానమ్మ కూడా ఏమీ తట్టుకోలేరమ్మా. వడదెబ్బ తగిలితే మంచాన పడతారు. ఇక ఏదైనా జరగరానిది జరిగితే అందరం కూర్చొని బాధపడాలి. నా మాట వినండి పిల్లలు, నా మాట విని మీరింటి దగ్గరే ఉండండి. అయితే నేను అన్నయ్య నీతోనే వస్తాం. ముగ్గురం కలిసి కూరగాయలు అమ్ముదామమ్మా. ఇది సరేనా నీకు? సరే పిల్లలు, ఇంటి దగ్గర ఉండమని ఎంత చెప్పినా మీరేమో వినిపించుకోవట్లేదు కదా. సరే పదండి నాతో. ఎండ కొడుతుందని ఎక్కడ అంటారో అక్కడే దించేస్తాను అని చెప్పి తోపుడు బండి మీద పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాళ్ళ చుట్టూ అన్ని రకాల కూరగాయల్ని సర్దుకుంటుంది అనామిక. తాతయ్య, నేను చెల్లి అమ్మతో పాటు కూరగాయలు అమ్మడానికి వెళ్తున్నాం. నువ్వు నానమ్మ ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. బయట ఎండ విపరీతంగా ఉంది పిల్లలు, నా మాట వినండి. ఇంటి దగ్గరుందాం రండి. కథలు చెప్తాను, కబుర్లు చెప్తాను. అంతేకాకుండా ఎండ చల్లబడ్డాక మనం బాటు బాలు గాని దొంగ పోలీస్ గాని ఆడుకుందాం. నువ్విప్పుడు ఇలాగే చెబుతావు. ఎండ తగ్గిన తర్వాత ఆడదాం తాతయ్య అంటే ఒంట్లో ఓపిక లేదు పిల్లలు అని కూర్చుంటావు తాతయ్య. నువ్వెప్పుడు ఇంతే, నీ మాటలు నమ్మడానికి లేదు. సరేలేరా మానవడా, తాతయ్యకి ఓపిక లేకపోతే నేనున్నాను కదా. రండి కథలు చెబుతా.
మీతో ఆటలు కూడా ఆడతానులే గాని అమ్మతో పాటు వెళ్ళబాకండి, ఎండలు బాగున్నాయిరా. అంతా తోచ్, మోకాళ్ళ నొప్పులని చెప్పి నువ్వెప్పుడు తప్పించుకుంటూనే ఉంటావు, మాతో ఆడనే ఆడవు. అత్తయ్య, మావయ్య, పిల్లలు ఎంత చెప్పినా వినట్లేదు గాని ఈరోజు నేను నాతో పాటు తీసుకెళ్ళి తిరుగుతూ వాళ్ళని కూడా తిప్పుతానులేండి. అప్పుడు గాని వాళ్ళకి అర్థం అవ్వదు ఎండ ఆ వడదెబ్బ గురించి. అది కాదే, దారుణమైన ఎండకి పెద్దవాళ్ళమే అల్లాడిపోతుంటే ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. మాకేమి కాదులే, ఎండగా ఉందంటే మా సూపర్ మ్యాన్ వచ్చి మాకు నీడనిస్తాడు. అత్తయ్య, మావయ్య, మనం ఎంత చెప్పినా అసలు వీళ్ళు వినట్లేదు. తీసుకెళ్తానులేండి, మీరు మాత్రం ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. సరే కోళ్ళ, ఎక్కడ నీడుంటే అక్కడే బండి పెట్టుకొని కూరగాయలు అమ్ముతా ఉండు, లేదంటే పిల్లలు. అలాగే అత్తయ్య, నేను జాగ్రత్తగా చూసుకుంటానులేండి. ఉండవే కోళ్ళ, నేను కూడా వస్తాను. నువ్వు కూరగాయలు అమ్ముకుంటా ఉంటే నేను పిల్లల్ని చూసుకుంటా ఉంటానులే అని శారద అనగానే అనామికకి కోపం వస్తుంది. మావయ్య, మీరు కూడా రండి. రోడ్ల మీద నేను కూరగాయలు అమ్ముతూ ఉంటాను, మీరు హరీష్తో అత్తయ్య భవ్యతో ఆడుకుందురుగండి, రండి అని అనగానే ప్రసాదు శారద ఇక ఏమీ మాట్లాడకుండా కోడలు అనామికకి కోపం వచ్చిందని అర్థం చేసుకుని మౌనంగా ఉంటారు. అనామిక పిల్లలు కూర్చున్న కూరగాయల బండిని తోసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇలాగే ఒక 2 రోజులు గడిచాయి. ఒక రోజున కూరగాయల మొక్కల మధ్య నిలబడి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనామిక. అప్పుడే అక్కడికి అత్తగారు శారద వస్తారు. ఏంటే కోళ్ళ, ఏదో పరధ్యానంగా కనిపిస్తున్నావు, ఏమైంది? రోజు పిల్లల్ని తీసుకెళ్లి చూస్తూ ఉండడం వల్ల సరిగ్గా కూరగాయలు అమ్మలేకపోతున్నాను అత్తయ్య. ఇలాగే ఇంకో 2 రోజులు గనక వెళ్తే ఖర్చుల కోసం కూడా డబ్బులేమీ రావు. మరేం చేద్దామే, ఎంత చెప్పినా వీళ్ళు ఇంటి పట్టున ఉండమంటే ఉండవని అంటున్నారు. ఇంట్లో ఒకటే వేడి, ఆ వేడి కంటే బయట తాగలే ఎండ నయం అంటున్నారు. ఇల్లు చల్లగా ఉంటే తప్ప పిల్లలు ఇంటి పట్టున ఉండేలా లేరు కోళ్ళ. ఇల్లు చల్లగా ఉండాలంటే ఏసీ కావాలి. ఇంకో ఫ్యాన్ కొనటానికి డబ్బులు లేక మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇక ఏసీ ఎక్కడి నుంచి తీసుకొస్తాం అత్తయ్య, మీరే చెప్పండి. నాకు ఒక ఆలోచన వచ్చింది కోళ్ళ, ఆ ఆలోచన చెప్పమంటావా? ఏమిటత్తయ్య అది? జోరా బొంతలు తడిపి ఇంటి మీద వేద్దాం. అప్పుడప్పుడు నీళ్లు పోతే కాస్త ఇల్లు ఎండకి తట్టుకొని చల్లబడతా ఉంటది. పిల్లలు బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటారుగా. అన్ని నీళ్లు మన దగ్గర ఎక్కడున్నాయి అత్తయ్య? బజారు నల్ల దగ్గర వచ్చే కొద్దిపాటి నీళ్ళనే మనం తాగాలి. ఆ మొక్కలకి కూడా ఆ నీళ్ళనే తాగించాలి కదా. అప్పుడేగా ఆ మొక్కలు బ్రతుకుతూ మనకు కొన్ని కూరగాయలు ఇచ్చి మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఈ ఎండాకాలం ఎన్నో సమస్యలు తీసుకొచ్చి పెడుతుంది. అన్నిటికీ సమాధానం ఎట్టా చూద్దాం ఏమో కోళ్ళ. ఒకటి మాత్రం నిజం, పిల్లలు ఇంటి దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా మన ఇల్లు మాత్రం చల్లగా ఉండి తీరాల్సిందే. అప్పుడే పిల్లలు ఎక్కడే ఉంటారు, లేదంటే నీకు ఈ బాధలు తప్పవు అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక ఆలోచించటం మొదలుపెట్టింది. అలా ఆలోచన చేస్తూ కూరగాయల మొక్కల దగ్గర తడిగా ఉన్న నేలని చూస్తుంది. ఉదయం నీళ్లు పెడితే ఇప్పటి వరకు తడిగా ఉంది, చల్లగా ఉంది. అంటే కూరగాయల మొక్కలకి పట్టిన నీళ్లు నెమ్మదిగా భూమి లోపలికి వెళ్తున్న కొద్దీ నేల తడిగా చల్లగా ఉంటుందన్నమాట. కూరగాయల మొక్కలు కూడా పచ్చగా ఉన్నాయి, ఇదేదో బాగుందే అని అనుకున్న అనామికకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఆలస్యం చేయకుండా మార్కెట్కు వెళ్లి కుండీలు తీసుకొచ్చి వాటిలో కూరగాయల మొక్కలు కొన్ని పాదులు పెట్టి నిచ్చెన వేసుకొని ఇంటి మీద పెట్టింది. ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. కోడలేం చేస్తుందో అత్తమామలైన శారదా ప్రసాదులకు అర్థం కాలేదు. తమ మమ్మీ ఏం చేస్తుందోనని అలా చూస్తున్న పిల్లలు హరీషు భవ్యలకి కూడా ఏమీ అర్థం కాలేదు. అనామిక మొక్కలకి నీళ్లు పోసి కిందకి దిగుతుంది. పిచ్చిగానేమైనా పట్టిందే నీకు? ఇంటి మీద కూరగాయల మొక్కలేంటి, అటుకట నీళ్లు పడుతున్నావేంటి? అవునమ్మా కోళ్ళ, నీళ్ళ సమస్య అంటావు, ఇట్టా నీళ్ళని పోస్తున్నావు. ఏమైంది మమ్మీ, నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? అందరూ కొద్ది రోజులు ఓపిక పట్టండి, అప్పుడు మీ అందరికీ విషయం ఏంటో అర్థమవుతుంది. అది నేను చెప్పేది కాదన్నమాట అని చెప్పగానే అందరికీ అయోమయంగా ఉంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంటి మీద కూరగాయల మొక్కలు వస్తాయి. రోజు అనామిక వాటికి నీళ్లు పోస్తూ ఉండటం వల్ల మొక్కలు పచ్చగా ఉంటాయి. ఆ ఇంటిని చల్లగా ఉంచుతాయి. ఇల్లు చల్లగా ఉండటంతో పిల్లల సంతోషం అంతా ఇంతా కాదు.
అమ్మా ఇప్పుడు ఇల్లు ఎంత చల్లగా ఉందో తెలుసా? ఇలా ఫ్యాన్ వేయగానే అలా చల్లగా గాలి వస్తుందమ్మా. ఎంతో హాయిగా అనిపిస్తుంది. అది కాక ఇప్పుడు మన ఇల్లు కూరగాయల ఇల్లు అయిపోయిందమ్మా. ఇదిగో మీరిలా ఎంత ఎండాకాలమైనా ఇంటి దగ్గర సంతోషంగా ఉండాలని మీ అమ్మ, అదే నా కోడలో ఏర్పాటు చేసిన కాయగూరల ఇల్లు ఇది. ఎప్పటికైనా ఇంటి దగ్గరే ఉండండి. మీరు, నేను, తాతయ్య అందరం కలిసి హాయిగా ఇంట్లోనే ఆడుకుందాం. ఏమంటారు పిల్లలు? అమ్మా మా కోసం కూల్గా ఉండే వెజిటేబుల్ ఇల్లు కట్టింది కాబట్టి ఖచ్చితంగా మేము ఇంటి దగ్గరే ఉంటాం నానమ్మ. మీతోటే ఆడుకుంటాం. అవును నానమ్మ, ఇక నుంచి మనం పగలంతా అల్లరి చేస్తూ ఆడుకోవచ్చు, రాత్రిపూటేమో ప్రశాంతంగా పడుకోవచ్చు అని పిల్లలు సంతోషపడుతుంటే అనామిక, శారద, ప్రసాదు, రమేష్ అందరూ ఆనందపడతారు. ఇక అనామిక చక్కగా కూరగాయలమ్ముతూ భర్తకి సహాయంగా ఉంటూ చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. శారదా, ప్రసాదులు హిమాలయాలకి చేరుకున్నారు. దట్టంగా మంచు కురుస్తూ ఉంటుంది. ఇద్దరూ ఆ మంచు వర్షంలో తడుస్తూ వణుకుతూ దిక్కులు చూస్తూ ఉంటారు. వాళ్ళు వెతుకుతున్న హిమగిరి స్వామి ఎక్కడా కనిపించలేదు. శారదకేమో దుఃఖం ఆగటం లేదు. ఏడుస్తూ ఉంటుంది. బాధపడకు శారద, మనకి మంచి రోజులొస్తాయి. ఎంత దూరం వచ్చాం కదండి, ఆ హిమగిరి స్వామి ఎక్కడా కనిపించడం లేదు. శారద, ఇది మనకి పరీక్షా సమయం. ఎంత కష్టమైనా కప్పలాగా మారిన కొడుకు రమేష్ని కాపాడుకోవడానికి మనం ఇంత దూరం వచ్చాం. కొడుక్కి తగిలిన కప్ప శాపం నుంచి విముక్తి ఎట్టా అనేది తెలుసుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్దాం. సరేనా శారదా? యావండి, ఆ హిమగిరి స్వామి నాకే కనిపించడం లేదా? మీకు కూడా కనిపించడం లేదా? లేదు శారదా, నాకు కూడా ఈ చుట్టుపక్కలెక్కడా ఆ స్వామి అయితే కనిపించటం లేదు. అయితే మనం ఇంకా ముందుకెళ్ళాలనుకుంటా. పదండి. శారదా, చూసావుగా మంచు వర్షం ఎట్టా పడుతుందో. ఇంకా ముందుకెళ్తే ఈ చలిని, మంచుని తట్టుకోవడం మనకి కష్టం అవుతుంది. నా మాటిని శారదా, మంచు వర్షం తగ్గిన తర్వాత చూద్దాం. వద్దండి, మళ్ళీ వెనక్కెళ్ళి తిరిగొచ్చేంత ఓపిక, సహనము నాకు లేవు. ఏదైతే అదయింది, ముందుకు పదండి. ఈరోజు ఎట్టాగైనా సరే మనం హిమగిరి స్వామి దర్శనం చేసుకోవాలి. కప్పలా మారిన కొడుకుని రక్షించుకునే మార్గాన్ని తెలుసుకోవాలి అని శారద చెప్పటంతో ప్రసాదు కాదనలేకపోయాడు. నెమ్మదిగా శారదని పట్టుకొని ఆ మంచు వర్షంలో తడుస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్తున్నారు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకచోట మంచు మీద కూర్చొని ఉన్నాడు స్వామీజీ. శారదా, ప్రసాదులు సంతోషపడ్డారు. హిమగిరి స్వామి దగ్గరికి వచ్చారు. దండం పెట్టారు. స్వామి, మేమెంతో దూరం నుంచి మీ దర్శనం కోసమే వచ్చాం స్వామి. నా దర్శనం కోసం కాదు నాయనా, కప్పలాగా మారిన మీ కొడుకుని మీరు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే నా దగ్గరికొచ్చారు. అవును స్వామి, కప్పలా మారిన నా కొడుకుని కాపాడుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం. ఈ తల్లి బాధను అర్థం చేసుకొని నా కొడుక్కి తగిలిన కప్ప శాపం నుండి బయటపడే మార్గాన్ని చెప్పండి స్వామి. ఈ సృష్టి మీద ప్రతి జీవి పుట్టుక వెనక ఒక పరమార్థం ఉంటుంది తల్లి. ఒక కప్ప నీ కొడుకు దగ్గరికొచ్చింది. కప్పంటే భయమున్నవాడు ఆ కప్పకి దూరంగా వెళ్ళిపోతే బావుంటుంది. కాని అలా చేయకుండా ఆ కప్పని తన్నాడు. ఆ కప్ప ఎగిరి రోడ్డు మీద పడింది. అప్పుడే వచ్చిన వాహనం వెళ్ళటంతో ఆ కప్ప చనిపోతూ శాపం పెట్టింది. నీ కొడుకు చేసిన తప్పుకి ఈ శిక్ష అనుభవించాలి, వెళ్ళండి అని ఆ స్వామి కోపంగా అంటాడు. కాని శారద మాత్రం ఏడుస్తూ ఆ స్వామీజీని బ్రతిమిలాడుకుంటుంది. అయ్యా స్వామి, హట్టాను బాకండి. నా కొడుకు చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాము. కాని అది కావాలని చేసింది కాదు, అనుకోకుండా జరిగిపోయింది. మీలాంటి పెద్దలు పెద్ద మనసు చేసుకుని మన్నించాలి. నా కొడుకుని కాపాడాలయ్యా. నేను కాపాడలేను, నా వల్ల కాదు, ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి స్వామీజీ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. శారదా, ప్రసాదులు దట్టంగా కురుస్తున్న మంచులోని తడుస్తూ వణుకుతూ అక్కడే ఉంటారు. సమయం అలా గడిచిపోతూ ఉంటుంది.
అయినా శారదా ప్రసాదులిద్దరూ ఆ హిమగిరి స్వామిని వేడుకుంటూనే ఉంటారు. కొంత సమయం తర్వాత కళ్ళు తెరుస్తాడు స్వామీజీ. తననే వేడుకుంటున్న శారదా ప్రసాదులు కనిపిస్తారు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే జాలేస్తుంది స్వామీజీకి. వాళ్ళ కొడుకుని కాపాడాలి అనుకుంటాడు. అప్పుడు స్వామీజీకి కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. మట్టింట్లో చెక్క కుర్చీలో కూర్చుని ఉన్న అంజయ్య దగ్గరికి ఒక కాగితం తీసుకొని అతని భార్య ధనలక్ష్మి వచ్చింది. ఇదిగోండి అమ్మాయి జాతకం. ఈ జాతకం తీసుకెళ్లి హిమాలయం నుంచి వచ్చిన హిమగిరి స్వామికి చూపించండి. ఆయన ఏం చెప్తాడో శ్రద్ధగా వినండి. సరే ధనలక్ష్మి, ఇంతకీ అమ్మాయి అనామిక ఎక్కడుంది? అల్లరి పిల్లలతో కలిసి ఏ ఆట ఆడుకోవడానికి వెళ్ళిందో ఏమో. పెళ్లి కావడం లేదనే బాధ ఏ మాత్రం దానికి లేదు. కూతురికి ఎందుకు బాధ ఉంటుంది లక్ష్మి? కూతురు ఎప్పుడు పుట్టింటి దగ్గరే ఉండాలని కోరుకుంటుంది గాని అత్తారింట్లో అడుగు పెట్టాలని కోరుకుంటుందా చెప్పు? సరేలేండి, ముందుగా మీరు హిమగిరి స్వామి దగ్గరికి వెళ్ళండి. కొద్దిసేపు ఉండి తిరిగి హిమాలయాలకు వెళ్ళిపోతాడని తెలిసింది. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను లక్ష్మి అని చెప్పి అంజయ్య ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. పూల తోట మధ్యలో ఉన్న బండరాయి మీద ఫ్రెండ్ అపూర్వతో అనామిక దిగులుగా కూర్చుని ఉంటుంది. నా పెళ్లి అమ్మా నాన్నల చావుకొచ్చిందే. నాకెందుకు పెళ్లి కావడం లేదోననే బాధ నాన్నలో. పెళ్లి చేయకుండా ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమనుకుంటుందన్న దిగులు అమ్మలో కనబడుతున్నాయి. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదన్నమిక. ఇప్పుడే నీ జాతకం తీసుకుని మీ నాన్నగారు మా నూరుకొచ్చిన హిమగిరి స్వామి దగ్గరికి వెళ్తున్నాడు. అతను నీ జాతకం చూసి దోషం ఉంటే చెప్తాడు. ఆ దోషం పోవడానికి కూడా సరైన మార్గం కూడా చెప్తాడు. అంత గొప్పవారా ఆ హిమగిరి స్వామి? అవునే, ఆయన ఎప్పుడో కాని ఇలా ఊరికి రాడంట. వచ్చినప్పుడు చెప్పినవన్నీ నిజమయ్యాయి, కళ్ళ ముందు కనబడ్డాయి. అందుకే ఆ స్వామి మాట ఈ ఊరి వాళ్లకి వేదవాకు. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. జరగకపోతే అలా అనబాకనమిక, కళ్ళు పోతాయి అని అపూర్వ హిమగిరి స్వామి మహిమల గురించి చెప్పటం మొదలుపెట్టింది. అంజయ్య అనామిక జాతకం తీసుకెళ్లి హిమగిరి స్వామికి చూపించాడు. చూడు నాయనా, అమ్మాయికి కప్పదోషం ఉంది, అందుకే పెళ్లి కావటం లేదు. అమ్మాయి పెళ్లి శాపంతో కప్పగా మారిన వ్యక్తితోనే జరుగుతుంది. అప్పటి వరకు ఎన్ని సంబంధాలు చూసినా మీ అమ్మాయి పెళ్లి ఎవరితోనూ జరగదు అని చెప్పగానే అంజయ్య ఆశ్చర్యపోతాడు. ఇక వెళ్ళు నాయనా. అయ్యా, కప్ప శాపం తగిలిన కప్పగా మారిన పెళ్లి కొడుకుని ఎట్ట ఎతకాలి స్వామి? ఎక్కడెతకాలో కూడా మీరే చెప్పండి స్వామి. నువ్వు నేను అనుకుంటే సరిపోదు నాయనా, అంతా విధాత చేతిలో ఉంటుంది. ఎవరిని ఎప్పుడు ఎలా కలపాలో ఆయనే చూసుకుంటాడు. ఇక వెళ్ళు అని చెప్పగానే అంజయ్య బాధగా ఇంటికొస్తాడు. అప్పటికే ఇంటి దగ్గర అనామిక, ధనలక్ష్మి అంజయ్య కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అంజయ్య బాధగా ఇంటికి రావటం చూసి తల్లి కూతుళ్ళిద్దరూ ఆందోళన పడ్డారు. అంజయ్య బాధగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఏమైంది నాన్నా? అంతా బాగుంది తల్లి, నువ్వు నీ గదిలోకి వెళ్ళు. పర్వాలేదులే నాన్న, నా పెళ్లి గురించి ఆ స్వామి ఏం చెప్పాడో నాకు తెలియాలి. తెలుసుకోవలసిన అవసరం కూడా నాకుంది నాన్న. అవునండి, అమ్మాయి ముందే చెప్పండి. ఇంతకీ ఆ స్వామి వారేమన్నారు? అమ్మాయికి కప్పదోషం ఉందంట లక్ష్మి. కప్ప శాపం తగిలిన వ్యక్తితోనే అమ్మాయికి పెళ్లి జరుగుతుందంట. అంటే నాన్న, కప్పతో నాకు పెళ్ళవుతుందా? అవును తల్లి, కప్పతోనే అవుతుంది. ఆ తర్వాత కప్ప శాపం నుంచి విముక్తి పొంది మనిషిలా ఆ వ్యక్తి మారతాడని, నీతో చక్కగా కాపురం చేసుకుంటాడని ఆ స్వామీజీ చెప్పాడు అని అంజయ్య అన్నాడు. అది విని అనామిక, ధనలక్ష్మి బాధపడుతూ ఉంటారు. ఇదంతా హిమగిరి స్వామికి గుర్తుకొచ్చింది. ఆ తర్వాత, చూడండి తల్లి, కప్పలా మారిన కొడుకుని కాపాడుకోవాలని మీ దీక్ష, పట్టుదల నాకు నచ్చాయి. కొడుకు మీద మీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని కప్పదోషం ఉన్న అనామిక గురించి, వాళ్ళుంటున్న ఊరి గురించి, తన తల్లిదండ్రుల గురించి వివరంగా చెప్తాడు. అదంతా విని శారదా దంపతులు ఎంతో సంతోషపడతారు. వెళ్ళండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి.
నా పేరు చెప్పండి, మీ అబ్బాయికి ఉన్న శాపం గురించి చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇద్దరికీ పెళ్లి చేయండి. అమ్మాయికి ఉన్న కప్పదోషం పోతుంది, అబ్బాయికి ఉన్న ఈ కప్ప శాపము తొలగిపోతుంది అని చెప్పి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. శారదా ప్రసాదులు అక్కడి నుంచి అతి కష్టంగా బయలుదేరుతారు. ఓ 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చి రమేష్ బెడ్రూంలోకి వెళ్తారు. కప్ప రూపంలో ఉన్న రమేష్ అమ్మా నాన్నల్ని చూసి సంతోషపడుతూ గాలిలోకి ఎగురుతాడు. బాబు రమేషు, నీకు పెళ్లి చేసేస్తే ఈ కప్ప శాపం పోతుందని ఒక స్వామి చెప్పాడు. ఇక నువ్వు బాధపడబాక. ఇప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడొస్తాం అని చెప్పగానే సంతోషంగా శారదా దంపతులు అంజయ్య వాళ్ళ ఇంటికి వస్తారు. ఎవరండి మీరు మమ్మల్ని మీ దగ్గరికి హిమగిరి స్వామివారు పంపించారు అని చెప్పగానే అంజయ్య ధనలక్ష్మి దండం పెడతారు. శారద వాళ్ళు కుర్చీల్లో కూర్చుంటారు. మా అబ్బాయికి కప్ప శాపం తగిలి కప్పలా మారిపోయాడు. మా అమ్మాయికి కప్పదోషం ఉంది చెల్లమ్మ. అన్నయ్య, చెల్లెమ్మ నోరారా పిలిచో. కప్ప దోషమున్న నీ కూతురికి కప్ప శాపమున్న నా కొడుకు పెళ్లి చేసేద్దాం. ఇద్దరు బాగుంటారు. హిమగిరి స్వామి కూడా అదే చెప్పాడు. అవును చెల్లెమ్మ, విధాత రాత ఇట్టాగే రాసుంటే ఇద్దరికి పెళ్లి చేద్దాం. వాళ్ళిద్దరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. అప్పుడేగా మనం కూడా బాగుంటాం అని అందరూ మాట్లాడుకొని తెలిసిన పంతులు గారి ద్వారా పెళ్లి ముహూర్తం పెట్టిస్తారు. కప్పగా మారిన రమేష్కి అనామికకి పెళ్లి జరిపిస్తారు. అంతే, అప్పటి వరకు కప్పలా ఉన్న రమేష్ మాయమైపోతాడు. అసలైన రమేష్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. అందంగా ఉన్న రమేష్ని చూసి అనామిక మురిసిపోతుంది. అనామికకి ఉన్న కప్పదోషం కూడా పోవటంతో ఇద్దరూ చక్కగా సంసారం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.